ఓం శాంతి. ఈ ఫిబ్రవరి మాసంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం ప్రకాశ్మణి దాది గారి క్లాస్ని వినబోతున్నాము. ఈరోజు దాది గారి యొక్క క్లాస్ టాపిక్ శీర్షిక ज्ञानी तो आत्मा का पहला पहला गुण है సహనశీలత. జ్ఞాని ఆత్మల యొక్క మొట్టమొదటి గుణము ఏంటి? సహనశీలత అనేటువంటి ఈ టాపిక్ పైన ప్రకాశ్మణి దాది గారి అమూల్యమైనటువంటి మహావాక్యాలను ఇప్పుడు మనం విందాము. ఈ క్లాస్ పాయింట్స్ రూపంలో ఉంది. మొదటి పాయింట్, बाबा हम बच्चों को यह बहुत बड़ा लेसन देते हैं कि बच्चे इस ज्ञान की मंजिल पर चलेंगे तो सहन करने की शक्ति धारण करनी पड़ेगी. పిల్లలందరికీ మనందరికీ బాబా చాలా పెద్ద పాఠాన్ని నేర్పిస్తారు. పిల్లలు ఈ జ్ఞానం యొక్క గమ్యానికి చేరుకోవాలి అని దానికోసం సహనం చేసేటువంటి శక్తిని ధారణ చేయాలి. सहनशील बनने की थोड़ी तकलीफ लेनी पड़ेगी. సహనశీలుగా అయ్యేటువంటి కొంచెం శ్రమ అయితే చేయాల్సి వస్తుంది. यह सहनशीलता का गुण बहुत बड़ी शक्ति है. यह सर्व गुणों में महान गुण है. ఈ సహనశీలత అనేటువంటి గుణం చాలా పెద్ద శక్తి ఉంది. ఇది సర్వగుణాలలో अत्युत्तमమైనటువంటిది. यह बाबा का बोल सुन सब प्रैक्टिकल चार्ट देखे कि मेरे में सहनशीलता का गुण है. ఈ బాబా యొక్క మాటల్ని విని ప్రతి ఒక్కరూ ప్రాక్టికల్ చార్ట్ చూసుకోవాలి. నాలో సహనశీలత గుణం ఉందా అనేటువంటిది చూసుకోవాలి. రెండవ పాయింట్, బాబా ने कहा बच्चे दुख सुख स्तुति निंदा मान अपमान सब में समान रहने की, एक स्थिति में रहने की, सहनशील होने की शक्ति चाहिए. బాబా చెప్పారు, పిల్లలు దుఃఖము సుఖము, నిందా స్తుతి, గౌరవము అగౌరవము అన్నిట్లో కూడా సమానంగా ఉండేటువంటి, ఏకరస స్థితిలో ఉండేటువంటి, సహనశీలుగా ఉండేటువంటి శక్తి కావాలి అని బాబా చెప్పారు. तो यह शक्ति चाहिए या मुझ आत्मा का अथवा इस ज्ञान का पहला पहला गुण ही यह है. మరి దాది అంటున్నారు, ఈ శక్తి కావాలా లేక నా ఆత్మ లేదు ఈ జ్ఞానం యొక్క మొట్టమొదటి గుణమే ఇదా? ज्ञानी तो आत्मा का गुण है समान रहना. మరి జ్ఞాని ఆత్మల యొక్క మొట్టమొదటి గుణము, ముఖ్యమైనటువంటి గుణం ఏంటి? సమానంగా ఉండటము. అగర్ జ్ఞాని తో ఆత్మ మే యహ గుణ నహీ తో వహ ప్రియ నహీ. ఈ సమానంగా ఉండేటువంటి గుణం అన్నిట్లో కూడా చెప్పారు కదా, నిందా స్తుతి, గౌరవము అగౌరవము, దుఃఖము సుఖము అన్నిట్లో సమానంగా ఉండేటువంటి ఈ స్థితి లేదు అని అంటే మరి అలాంటి ఆత్మ ప్రియంగా కాలేరు. जब हम अपने को ज्ञानी तो आत्मा देखते माना हमारे अंदर ड्रामा की सारी नॉलेज है. ఎప్పుడైతే మనం మన లోపల జ్ఞాని ఆత్మగా మనల్ని మనం చూసుకుంటామో అప్పుడు లోపల అంత డ్రామా యొక్క జ్ఞానం అంతా ఉంది. हर आत्मा के सतो प्रधान सतो रजो तमो की स्टेजेस की भी नॉलेज है. ప్రతి ఆత్మ యొక్క 4 గుణాలు, సతో ప్రధానమైనటువంటి, సతో రజో తమో ప్రధానమైనటువంటి జ్ఞానము, అందరి యొక్క స్థితులు ఎలా ఉన్నాయో ఆ జ్ఞానం కూడా ఉంది. जब नॉलेज है तो नॉलेज की शक्ति के आधार पर समान रहने की शक्ति स्वतः ही आ जाती है. ఎప్పుడైతే జ్ఞానం అనేటువంటిది ఉందో ఆ జ్ఞానం యొక్క శక్తి ఆధారంగా సమానంగా అయ్యేటువంటి శక్తి స్వతహాగా వచ్చేస్తుంది. మూడవ పాయింట్, जैसे बाल से युवा, युवा से वृद्ध होते तो कभी यह नहीं कहते कि ओ नेचर तूने बाल से युवा व युवा से बूढ़े क्यों बनाया. దాది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఎలా అయితే మొదట మనం బాలకులుగా ఉంటాము, ఆ తర్వాత యువకులు వృద్ధులుగా అవుతారు. మనం ఎప్పుడూ ప్రకృతిని అడగము, ఇది ప్రకృతి రహస్యం కదా,
ఇలా అవ్వటము. మరి ప్రకృతిని ఎప్పుడైనా ప్రశ్నిస్తామా? మమ్మల్ని ఎందుకు బాలకుడి నుంచి యువకుల నుంచి వృద్ధులుగా చేశావు అని. పరంతు జాన్తే హే యహ ప్రకృతి కా నియమ హై. కానీ అలా అడగకుండానే మనకు తెలుసు ఇది ప్రకృతి యొక్క నియమం అని. 4 ఋతుయే హోనా యహ్ భీ ప్రకృతి కా నియమ హై. 4 ఋతువులు కూడా అంటే 4 సీజన్స్ ఏవైతే నడుస్తాయో ఇది కూడా ప్రకృతి నియమం. जब हम जानते हैं कि यह नियम है तो हम क्यों कहे ओ प्रकृति तुम हमें ठंडी में व गर्मी में दुख क्यों देती. మనకి ఎప్పుడైతే ఇది తెలుసో ప్రకృతి నియమం 4 కాలాలు జరుగుతాయి, 4 సీజన్స్ నడుస్తాయి అని, అప్పుడు మనం ఎప్పుడు ప్రకృతిని అడగము, ఓ ప్రకృతి నీవెందుకు మాకు చాలా ఎక్కువ చల్లదనాన్ని కానీ లేదు వేడిని కానీ ఎందుకు ఇస్తావు, మమ్మల్ని ఎందుకు దుఃఖపరుస్తావని అడగము. హమ్ జాన్తే హే యహ్ నేచర్ కా గుణ హే. మనం అలా అడగము, కానీ మనకు తెలుసు ఇది ప్రకృతి యొక్క స్వభావం అని. సర్దీకే సమయ సర్దీ, గర్మీకే సమయ గర్మీ హోనీ హీ హే. చలికాలంలో చలి, వేడి అంటే వేసవి కాలంలో వేడి ఉండనే ఉండాలి. హమారే పాస్ ఉస్సే బచ్నేకే సాధన్ తో హే, ఉస్సే యూజ్ కరే. మరి సీజన్ అయితే నడుస్తుంది, కానీ మనం దాని నుండి రక్షించుకోవడానికి ఏవైతే సాధనాలు కావాలో అవి ఉన్నాయి, అవి ఉపయోగించి మనల్ని మనం రక్షించుకుంటాము. హమ్ జాన్ గయే అభికి ప్రకృతి హై హీ తమో ప్రధాన్. మరి ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఇప్పుడున్నటువంటి ప్రకృతి ఉన్నదే తమో ప్రధానంగా. సత్యుగ్ మే ప్రకృతి సతో ప్రధాన్ హే ఇస్లియే సుఖదాయి హే. సత్యుగంలో ప్రకృతి సతో ప్రధానంగా ఉన్న కారణంగా సుఖదాయిగా ఉంది. అభి తమో ప్రధాన్ హే ఇస్లియే ప్రకృతి పర్ కభీ గుస్సా నహీ ఆతా. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయింది, అందుకనే అలా అయిపోయింది. కాబట్టి దీనిపైన ఎప్పుడు మనం కోపం చేసుకోకూడదు. కభీ భీ హమ్ ऐसे नहीं लड़ते ये सर्दी तो मुझे दुख क्यों देती. किससे लड़ेंगे. మనం ఎప్పుడో చలి ఎక్కువ ఉన్నప్పుడు చలిని ఏం అడగము, ఏ చలి నువ్వెందుకు వచ్చావు, ఎందుకు ఇంతగా ఉన్నావు, నాకెందుకు దుఃఖాన్ని ఇస్తున్నావు అని అనము. చలితో పోట్లాడడం అంటే ఎవరితో పోట్లాడతారు, ఎవరితో యుద్ధం చేస్తారు. जब बुद्धि में आता यह तो प्रकृति का धर्म है तो उससे लड़ने नहीं जाते. ఎప్పుడైతే మన బుద్ధిలో ఇది అర్థమైందో ఇది ప్రకృతి యొక్క ధర్మము అనేటువంటిది, మరి ఎవరితో పోట్లాడడానికి వెళ్తారు ఇక. फिर जब कहते क्या करे यह पारिवारिक परिस्थितियाँ आती है वह तो आएंगे ही. మరి ఆ తర్వాత దాది ఎంత చక్కగా సంబంధాన్ని జోడిస్తున్నారు చూడండి. మరి దాది అంటున్నారు పరివారము అంటే పరిస్థితులు ఉండనే ఉంటాయి, మరి ఎందుకని పరివారంలో పరిస్థితులు అని అంటారు. మే ఉస్సే దుఃఖీ క్యో హూ. పరివారం అంటే పరిస్థితులు ఉంటాయి, కానీ నేనెందుకు దుఃఖాన్ని తీసుకుంటున్నాను వాటి ద్వారా. जैसे प्रकृति का दुख सुख सहन करते वैसे ये परिवार का भी तो हिसाब किताब है, मैं उसमें क्यों लड़ूं. ఎలా అయితే ప్రకృతి యొక్క దుఃఖము సుఖము సహించాలో అలా ఈ పరివారంలో కూడా లెక్కాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నేను ఎందుకు దాంతో పోట్లాడాలి. హమే ఉస్మే అప్ని స్థితి అప్ డౌన్ నహీ కర్నీ హే. దాంట్లో నా స్థితిని నేను అప్ అండ్ డౌన్ చేసుకోకూడదు. నెక్స్ట్ పాయింట్, कभी कभी सोचते मुझे तो सबसे मान मिलना चाहिए, ये मुझे मान नहीं देता इसलिए गुस्सा आता. అప్పుడప్పుడు ఆలోచిస్తాము, నాకు అందరి నుండి గౌరవం లభించాలి, ఫలానా వాళ్ళు నన్ను ఎందుకు గౌరవించట్లేదని. లేకిన్ జబ్ ప్రకృతి దుఃఖ దేతి తో గుస్సా క్యూ నహీ ఆతా. ఎంత మంచి పాయింట్. ప్రకృతి చలితో దుఃఖాన్ని ఇచ్చింది, లేదు ఎక్కువ వేడితో దుఃఖాన్ని ఇచ్చింది, దానిపైన కోపం రాదు. కానీ ఇక్కడ ఎవరైనా గౌరవాన్ని ఇవ్వకపోతే మాత్రం కోపం వస్తుంది. ఎందుకని? जब मेरा कोई अपमान करता तो मैं रंज होती, लेकिन मैं सोचूं कि मैंने उसे कितना मान दिया है. एक है देना, एक है लेना. సో ప్రకృతి దుఃఖాన్ని ఇచ్చినా కానీ అంటే అవమానపరిచినా కానీ నేను ఎప్పుడు కోపం చేసుకుని నన్ను ఎందుకు ఇంత దుఃఖ పెడుతుందని. మరి ఇక్కడ ఎందుకు ఇలా? దానికి బదులుగా నన్ను నేను చూసుకోవాలి. ఏమని? నేను వారికి ఎంత గౌరవాన్ని ఇచ్చాను. ఎందుకంటే ఒకటి ఇవ్వటము,
రెండోది తీసుకోవడము. జబ్ అపమాన్ పర్ గుస్సా ఆతా మనం మే మాన్ కి భూకి ప్యాసి హూ. ఎప్పుడైతే ఎవరైనా నన్ను అవమానపరిచారో అప్పుడు కోపం వచ్చిందనుకోండి, అంటే నాకు గౌరవం అంటే చాలా ఇష్టము, గౌరవానికి దాహంతో ఉన్నాను, గౌరవం పొందాలనే ఆకలితో ఉన్నాను. మాన్కి మాంగ్ హే అంటే గౌరవం పొందాలి అనేటువంటి కావాలనేటువంటిది ఉంది. మే దాతా బను యా లేవతా బను. కాబట్టి దాది అంటున్నారు, నేను ఇప్పుడు దాతగా కావాలా లేదు తీసుకునేవారిగా కావాలా. ముझे మాన్ దేనా హే యా లేనా హే. నేను గౌరవాన్ని ఇవ్వాలా లేదు తీసుకోవాలా. మే వరదాతా హూ యా ఆత్మోన్సే వర్ లేనే వాలి హూ. నేను వరదాతనున్నానా లేదు ఆత్మలతో తీసుకునేవాడిని ఉన్నానా. मान मांगना अर्थात आत्माओं से वर मांगना. గౌరవాన్ని అడగడము అని అంటే అర్థము ఇతరులతో కావాలి అని కోరుకోవడం, వరం ఇవ్వండి అని అడుక్కోవడము. బాబా कहता मांगने से मरना भला. मैं दाता की बच्ची दाता हूँ तो लेवता क्यों बनते. यह सवाल हर एक अपने से पूछे. బాబా అంటారు, అడుక్కోవడం కంటే చావడం మంచిది అని అంటారు. మరి నేను దాత యొక్క సంతానాన్ని, దాత యొక్క బిడ్డను, నేను కూడా దాతనున్నాను, మరి ఎందుకు లేవత అంటే తీసుకునేవాడిగా అయ్యాను. ప్రతి ఒక్కరూ ఇలా వారిని వారు ప్రశ్నించుకోవాలి. నెక్స్ట్ పాయింట్, కహా జాతా తో ప్యార్ కరో తో సబ్ కరే. कहते मैं तो सबको प्यार देता लेकिन आगे वाला मुझे टुकराता. ఒక నానుడి సామెత ఉందన్నమాట, నువ్వు ప్రేమనిచ్చినట్లయితే నిన్నందరూ ప్రేమిస్తారు అని. మరి ఏమంటాము, ఫలానా వారికైతే నేను ప్రేమనిచ్చాను కానీ నా ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు నన్ను తిరస్కరిస్తున్నారు అని అంటాము. ఇస్మే హమేషా సమझो యా మేరా హిసాబ్ కితాబ్ హే. మరి అలా జరిగినప్పుడు నేను ప్రేమనిస్తున్నాను కానీ వారు నన్ను తిరస్కరిస్తున్నారు అని అంటే అప్పుడు ఏమనుకోవాలి, ఎప్పుడు ఇలా భావించండి, నా యొక్క లెక్కాచారం ఉంది. 63 జన్మ కా హిసాబ్ కితాబ్ చుక్తూ కర్నా హే. జహా ప్యార్ హోగా వహా సబ్ మాన్ దేంగే. 63 జన్మల లెక్కాచారాన్ని నేను సమాప్తం చెయ్యాలి. ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ అందరూ గౌరవాన్ని కూడా ఇస్తారు. శుభ్ భావన రహేగి, శుభ్ చింతన్ చలేగా, ఫిర్ ఉన్కే లియే మేరా వరదాన్ రహేగా. ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ గౌరవం ఉంటుంది, ఆ తర్వాత శుభ భావన ఉంటుంది, శుభ చింతన నడుస్తుంది. అప్పుడు అందరి పట్ల నాకు వరదానం లేదు, నేను అందరికీ వరదానాన్ని ఇస్తాను. అగర్ మే ఇస్ స్థితి పర్ రహూంగి తో సబ్ మేరీ స్తుతి కరేంగే. ఎప్పుడైతే నేను ఇలాంటి స్థితిలో ఉన్నానో అప్పుడు అందరూ నన్ను గౌరవిస్తారు, లేదు నా యొక్క స్థుతి నన్ను పొగుడుతారు. అగర్ మే హీ అప్నీ స్థితి పర్ నహీ రహతీ తో కోయి భీ మేరీ క్యా స్తుతి కరేగా. ఒకవేళ నేనే నా స్థితిలో లేననుకోండి, అప్పుడు ఇతరులు నా గౌరవాన్ని లేదు నా పొగడుతల్ని ఎలా చేయగలుగుతారు. ఎందుకంటే స్థితి స్తుతి అని అంటున్నారు. స్థితిలో ఉన్నట్లయితే మనం మన స్థితిలో నిమగ్నమైతే అప్పుడు స్తుతి అంటే గౌరవం కూడా లభిస్తుంది. 6వ పాయింట్, హరేక్ అప్నే సే పూछो పహली मेरी स्तुति मेरे 10 మంత్రి కర్తే. ఇప్పుడు మంచి పాయింట్ దాది ఇస్తున్నారు. ఏమంటున్నారు, ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. మొదట నా యొక్క గౌరవాన్ని లేదు నన్ను సరిగా ఉన్నాను అని నా 10 మంత్రులు అంటే కర్మేంద్రియాలన్నీ చెప్తున్నాయా, అలా ఉన్నాయా. जो मुझ आत्मा का संस्कार है वह संस्कार मेरी स्तुति करता. మరి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మరియు ఆత్మ యొక్క 3 శక్తులు అన్నీ కలిపి దాది అంటున్నారు. సో నా ఆత్మ యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలు నా యొక్క స్తుతి చేస్తూ ఉన్నాయా. जब मेरा संस्कार मेरी स्तुति करे अर्थात ऑर्डर में रहे तब दूसरे भी स्तुति करेंगे. ఎప్పుడైతే నా సంస్కారాలు నన్ను స్తుతి చేస్తున్నాయో, ఆర్డర్ ప్రమాణంగా నడుస్తూ ఉన్నాయో అప్పుడు ఇతరులు కూడా స్తుతిస్తారు. నా సంస్కారాలు నేను చెప్పినట్టు వింటున్నాయి అంటే ఇతరులు కూడా నా ఆర్డర్ పైన నడుస్తారు. బాబా నే కహా 3 మంత్రి హే ముఖ్య.
బాబా చెప్పారు ముఖ్యంగా ముగ్గురు మంత్రులు. ఎవరు ముఖ్యమైన మంత్రులు? ముగ్గురు: మనస్సు, బుద్ధి, संस्कारालु। मन, बुद्धि और संस्कार। तो मेरा मन सदा मेरे चरणों में रहता, अर्थात मैं जो पवित्र आत्मा हूँ, मेरा मन सदा ऐसा ही स्वच्छ, पवित्र और सदा ऊंचा रहता। मेरे पहले मंत्री मेरे ऑर्डर में हैं। సో మనస్సు, బుద్ధి, సంస్కారాలు మూడు ముఖ్యమైన మంత్రులు. కాబట్టి నా యొక్క మనస్సు సదా నా ఆజ్ఞ పైన, అంటే నా చరణాలపైన ఉంటుందా, నేను చెప్పినట్టు వింటుందా? అంటే నేను ఎవరైతే పవిత్ర ఆత్మనో, నా మనస్సు సదా ఇదే స్వచ్ఛత, పవిత్రత, ఇలాంటి ఉన్నతమైన స్థితి ఉంటుందా మనస్సులో? మేరా పెహలా మంత్రి మేరే ఆర్డర్ మే హై. నా మనస్సు అనేటువంటిది ఇంత స్వచ్ఛంగా, పవిత్రంగా నేను చెప్పినటువంటి ఆజ్ఞ పైన నడుస్తోందా? ఆర్డర్ మే హై తో శుద్ధ సంకల్ప స్వతః రహేగి. ఒకవేళ నా ఆజ్ఞ పైన నడుస్తోంది అంటే శుద్ధ సంకల్పాలు స్వతహాగా ఉంటాయి. ఫిర్ యహ్ క్యో ఆతా మేరా యహ అపమాన్ హువా. మరి ఆ తర్వాత ఒకవేళ నా ఆర్డర్లో, నా కంట్రోల్లో ఉంటే ఎందుకని ఎప్పుడు అన్నా అనిపిస్తుంది నా యొక్క అవమానం కలిగింది అని ఎందుకు అనిపిస్తుంది? నా మనస్సు నా ఆర్డర్లో ఉంటే ఇంకా అలాంటి ఫీలింగే కలగదు. యహ సంకల్ప ఉట్నా భీ తో అశుద్ధత హై. నన్ను ఫలానా వారు అవమానపరిచారు, ఈ సంకల్పం రావటం కూడా అశుద్ధతయే. अपने से पूछो मैं अपनी महानता की ऊंची स्थिति पर रहता. స్వయంతో స్వయం ప్రశ్నించుకోవాలి, నేను నా మహానత యొక్క ఉన్నత స్థితిలో ఉన్నానా? जब मैं उसी स्थिति पर रहूँगी तो सब मेरा मान करेंगे. ఎప్పుడైతే నేను ఇలాంటి ఉన్నత స్థితిలో ఉంటానో అప్పుడు అందరూ నన్ను గౌరవిస్తారు. कई कहते हैं मेरी वृत्ति अच्छी नहीं, मेरी वृत्ति चंचल होती है. अगर मैं यही रिपोर्ट करती तो मैं दूसरे से क्या मान मांगूँ. మరి దాది అంటున్నారు, కొంతమంది అంటూ ఉంటారు నా వృత్తి బాగలేదు, నా వృత్తి చంచలంగా అవుతోంది. ఒకవేళ నా వృత్తి ఇలాంటి రిపోర్టే చేస్తుంది అంటే ఇతరులతో నేను ఎలా చెప్పగలుగుతాను నాతో బాగుండండి అని? ఒకటైతే సంస్కారాలు చెప్పారు, ఇంకొకటి మనసు గురించి చెప్పారు. ఇప్పుడు నా వృత్తి నేను చెప్పినట్టే చేయలేదంటే ఇతరులు నేను చెప్పినట్టు వినాలని ఎలా ఎక్స్పెక్ట్ చేయండి? పహలే తో అప్నీ రిపోర్ట్ బంద్ కరో. కాబట్టి మొట్టమొదట మీ వృత్తిని మీరు కరెక్ట్గా పెట్టుకోండి, అవి మిమ్మల్ని కంప్లైంట్ చేయకుండే విధంగా ఉండండి. తో పహలే అప్నే మంత్రి సే తో ప్యార్ పావు, పీఛే దూసరే సే మాంగో. దాది అంటున్నారు, మొట్టమొదట మీ మంత్రులతో, మీ వృత్తి కూడా మీ మంత్రి, సో మీ వృత్తితో, మీ మంత్రులతో మీరు ప్రేమను పొందండి, ఆ తర్వాత ఇతరుల గురించి మాట్లాడండి. అగర్ వృత్తి చంచల్ హే మన మంత్రి కంట్రోల్ మే నహీ హే. ఒకవేళ నా వృత్తి చంచలం అవుతోంది అంటే అర్థము నా మనస్సు మంత్రి నా కంట్రోల్లో లేదు అని అర్థము. నెక్స్ట్ పాయింట్, कहते हैं दक्ष प्रजापति ने यज्ञ रचा. अब 10 शीश वाले रावण को स्वाहा करने के लिए हमारे बाबा ने यह रुद्र यज्ञ रचा है. అంటూ ఉంటారు కదా, దక్ష ప్రజాపిత యజ్ఞాన్ని రచించారు అని. ఇప్పుడు ఇక్కడ 10 తలలు ఉన్నటువంటి రావణుని స్వాహ చేయడానికి కోసం మా తండ్రి శివబాబా रुद्र यज्ञाన్ని రచించారు. इसमें ब्रह्मा बाप के साथ ब्राह्मण बच्चों ने अपना सब कुछ स्वाहा कर दिया. దీంట్లో బ్రహ్మా బాబాతో పాటు బ్రాహ్మణ పిల్లలందరూ కూడా సర్వస్వాన్ని త్యాగం చేశారు, స్వాహా చేశారు. तो हर एक पूछे मैंने अपने 10 राक्षसों को स्वाहा किया है. సో మొట్టమొదట ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి, నేను నా లోపల ఉన్నటువంటి 10 రావణుడి యొక్క తలలు, రాక్షసులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాహా చేశానా? అంటే ఈ 10 నా యొక్క కంట్రోల్లో ఉన్నాయా? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, సంస్కారాలు, వృత్తి, దృష్టి, కృతి, కర్మలు అన్నీ నా అండర్లో ఉన్నాయా? ఇంద్రియ జీత్ బన్నే కా మతలబ్ హై అప్ని కర్మేంద్రియం కో దివ్య బనానా. ఇంద్రియాలకు అధిపతిగా కావడము అంటే అర్థము తమ కర్మేంద్రియాలని దివ్యంగా చేసుకోవడము.
ते चेक करो कि मेरे कान दिव्य बने हैं కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి నా చెవులు దివ్యంగా అయ్యాయా అని యా అభీ తక్ కన్రస్ సున్నే కా షౌక్ హై లేదు ఇప్పటిదాకా కూడా అవి ఇవి చెవికింపుగా ఉండేవి అవి మంచివి కాకపోయినా చెవికింపుగా ఉండేవి వినడానికి ఆనందంగా ఉందా परचिंतन पतन की ओर ले जाएगा फिर ऐसा परचिंतन वाला मान पा सकता है పరచింతన పతనానికి తీసుకుని వెళ్తుంది అనేటువంటిది విన్నాము మరి ఇలాంటి పరచింతన ఉండేటువంటి వారు గౌరవాన్ని పొందగలరా हमारे यह नयन दूसरों को प्यार की भावना से भाई भाई की दृष्टि से बाबा के रतन देखने के लिए है अगर यह नयन बुरी दृष्टि से देखते द्वेष की दृष्टि से देखते तो क्या यह नयन मुझे मान देंगे అంటే ఒక్కొక్క కర్మేంద్రియము ఒక్కొక్క జ్ఞానేంద్రియము మనసు బుద్ధి సంస్కారాల గురించి పాపం దాది చెప్తున్నారు ఒకవేళ నా కళ్ళు నా అండర్లో లేవు అంటే కళ్ళు ఎందుకున్నాయి ఇతరులకి ప్రేమ యొక్క భావనతో భాయి భాయి దృష్టితో చూడటానికి బాబా యొక్క రత్నాలను చూడటానికి ఉన్నాయి ఒకవేళ నా దృష్టి నా కళ్ళు చెడు దృష్టి చూస్తున్నాయి ద్వేషం యొక్క దృష్టిని చూస్తూ ఉన్నాయి మరి కళ్ళు నన్ను గౌరవించినట్ట अगर नैनों ने बुरी नज़र से देखा द्वेष दृष्टि डाली तो मेरे नयन ही मुझे अपमानित करते ఒకవేళ నా కళ్ళు చెడు దృష్టితో చూస్తున్నాయి ద్వేష దృష్టిని పెడుతూ ఉన్నాయి అని అంటే నా కళ్ళే నన్ను అవమానపరిచినట్టు దుఃఖ దేతే ఫిర్ దూసరే సే మాన్ कैसे మిలేగా దుఃఖాన్ని ఇచ్చినట్లయితే మరి ఇతరులతో గౌరవాన్ని ఎలా పొందుతారు సో 10 తలల రాక్షసులు ఎవరైతే ఉన్నారో లోపల కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నిటినీ మీ అండర్లో పెట్టుకుంటే మీరు వీటిని నడిపించినట్లయితే అప్పుడు ఆత్మసుఖిగా ఉంటుంది ఇతరులు కూడా మీరు చెప్పినట్టు వింటారు అని అంటున్నారు नेक्स्ट पॉइंट कहते यह मुझे इतना प्यार नहीं देता मैं पूछती तुमने अपने को कितना प्यार किया కొంతమంది అంటారనమాట ఫలానా వాళ్ళు నన్ను చాలా ప్రేమించట్లేదు ఇంత ప్రేమను ఇవ్వట్లేదు అని మరి దాదే అడుగుతున్నారు మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకున్నారు मैं अपने संकल्प को शुद्ध रखूंगी तो प्यार मिलेगा మరి నేను నా సంకల్పాల్ని శుద్ధంగా పెట్టుకున్నట్లయితే ప్రేమ లభిస్తుంది मेरी बुद्धि अगर पर चिंतन में घूमती सत्यता को छोड़ स्वच्छता को छोड़ असत्यता की ओर जा रही है तो पहले मेरी बुद्धि ने ही मुझे प्यार नहीं दिया మనస్సుని గురించి చెప్పారు ఇప్పుడు బుద్ధిని చెప్తున్నారు నా బుద్ధి ఒకవేళ పరచింతనలో నడుస్తుంది సత్యతని వదిలేసి స్వచ్ఛతని వదిలేసి అసత్యత వైపు వెళ్తోంది అంటే అప్పుడు నా బుద్ధియే నాకు ప్రేమను ఇవ్వటం లేదని కదా నేను చెప్పినట్టు వినటం లేదని కదా అగర్ బుద్ధి హీ ప్యార్ నహీ కర్తీ తో దూసరే క్యా కరేంగే నా బుద్ధియే నేను చెప్పినట్టు వినట్లేదు నన్ను ప్రేమించట్లేదు ప్రేమించటం అంటే అర్థం ఏంటి నేను చెప్పినట్టు వినటము అండర్ కంట్రోల్లో ఉండటము ఒకవేళ నా బుద్ధి నన్ను ప్రేమించటం లేదంటే ఇంకా ఇతరులు ఏం ఇస్తారు పెహలే దేఖో మేరే సంస్కార్ ముझे రెస్పెక్ట్ దేతే హై నెక్స్ట్ సంస్కారాలు నా సంస్కారాలు నన్ను గౌరవపరుస్తున్నాయా గౌరవిస్తున్నాయా అనేది చూసుకోండి మొదట मैंने अपने संस्कारों की चंचलता को स्वाहा किया है నేను నా సంస్కారాల యొక్క చంచలత్వాన్ని స్వాహా చేశానా అగర్ మేరే సంస్కార్ హీ ముझे రెస్పెక్ట్ నహీ దేతే తో దూసరే క్యా దేంగే ఒకవేళ నా సంస్కారాలే నన్ను రెస్పెక్ట్ చేయట్లేదు నన్ను గౌరవించట్లేదు మరి ఇతరులు ఎలా గౌరవిస్తారు నెక్స్ట్ పాయింట్ जिसमें ज़रा भी मूड ऑफ की आदत है उसे मान नहीं मिल सकता నెక్స్ట్ ఇంకొక గుహ్య రహస్యాన్ని దాది చెప్తున్నారు ఎవరిలో అయితే మూడ్ ఆఫ్ అయ్యేటువంటి అలవాటు ఉందో చిన్న వాటిలకు కూడా మూడ్ ఆఫ్ అయిపోతారు మనసుని ఉదాసీనంగా చేసుకుంటారు మరి అలాంటి వారికి గౌరవం ఎప్పుడూ లభించదు మూడ్ ఆఫ్ మన ఆఫ్ మూడ్ ఆఫ్ అంటే ఆఫ్ అయిపోయినట్టే వాళ్ళు उससे कौन सी प्रेम की ऑफर मिलेगी उसे कौन ऑफरिंग देगा
మరి ఆఫ్ అయిపోయింది వాళ్ళ మూడు, వాళ్ళే ఆఫ్ అయిపోయారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రేమ ఎవరితో అయినా లభిస్తుంది? ఎవరు సహయోగాన్ని ఇస్తారు వాళ్ళకి? అగర్ कहते ఆఫ్ होने की आदत है तो आदत शब्द ही बुरा है. ఒకవేళ అన్నామనుకోండి నాకు మూడ్ ఆఫ్ అయ్యే అలవాటు ఉంది అని, దాది అంటున్నారు ఈ అలవాటు అనేటువంటి శబ్దమే చాలా చెడుది. చెడు అలవాటు అయింది అని అంటాం కదా, అలవాటే చెడుది. మరి దివ్యత మన గుణ్, దివ్యత్వము అంటే గుణాలు ఉండటము, అంతేకాని బానిసగా అయిపోవడం కాదు. అలవాటు అని అంటే బానిసగా అయిపోయినట్టు కదా ఒకసారి విధంగా చూస్తే. మేరా గుణ హే దివ్య రహనా, నా యొక్క గుణం ఏంటి? దివ్యంగా ఉండటము. జహా దివ్యత హే వహా మాన్ అపమాన్ కా సవాల్ సమాప్త హో జాతా. ఎక్కడైతే దివ్యత్వం అనుందో అక్కడ గౌరవము అగౌరవం అనేటువంటి ప్రశ్నే లేదు. జహా మాంగతే హో కి మాన్ మిలే వహా వహ దూర్ హో జాతా హే. ఎక్కడైతే మీరు అడుగుతారు కదా నాకు గౌరవించాలి, గౌరవం దొరకాలి, నన్ను ప్రేమ చేయాలి, దాది అంటున్నారు అక్కడ ఇంకా గౌరవం అనేటువంటి మాట లేదు, ప్రేమ అనేటువంటిది దూరంగా వెళ్ళిపోయినట్టు. आज के राजनेता मान के लिए चेयर मांगते, आज मिलती कल चेयर उठाकर फेंक देते क्योंकि है ही ప్రజాతంత్ర. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కావాలి కావాలనే అడుగుతున్నారు. దాది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. రాజనీతిజ్ఞులు ఉన్నారనుకోండి, వాళ్ళు నాకు కావాలి గౌరవించండి అని, నాకు ఈ ఫలానా పొజిషన్ చైర్ కావాలి అని అంటారు. ఈరోజు వాళ్ళకి చైర్ లభిస్తుంది, రేపు తీసి పడేస్తారు. ఎందుకంటే ప్రజాతంత్రం నడుస్తుంది. హమ్ తో రాజాओं का రాజా హే, హమ్ కభీ మాంగ్ నహీ సక్తే. సో దాది అంటున్నారు మనము రాజులకి రాజులము కాబట్టి మనం ఎప్పుడు అడగలేము, అడగజాలము. రాజా కభీ నహీ కహ సక్తా కి యహ చప్రాసి మేరీ ఇజ్జత్ గవాతా హై. రాజు ఎప్పుడు ఇలా అనజాలడు, ఏమని? ఈ పనివాడు నాకు గౌరవించట్లేదు, ఈ పనివాడు నన్ను పడేస్తున్నాడు అని చెప్తే రాజుకి శోభిస్తుందా? రాజాకతో ఆర్డర్ చల్తా. రాజు అంటే రాజు చెప్పినటువంటి ఆజ్ఞపై నడవాలి, అంతేకాని నువ్వు నన్ను గౌరవించట్లేదు, నువ్వు నా సేవకుడివి, నువ్వు నన్ను గౌరవించట్లేదు ఆ మాట లేదు. ఎందుకంటే రాజు అంటే రాజు ఆజ్ఞ. తో పూछो मैं राज्य अधिकारी हूँ या मैं अपने चपरासियों के अधीन हूँ. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను రాజ్యాధికారిగా ఉన్నానా, లేదు నా యొక్క సేవకుల గౌరవాన్ని ఇవ్వట్లేదు, ప్రేమని ఇవ్వట్లేదు, ఇలా అంటూ ఉన్నారా, వారి ఆధీనంలో ఉన్నానా? నెక్స్ట్ పాయింట్, కై कहते क्या करो गुस्से में हाथ चला गया, अरे चल गया या तूने चलाया. 10 కర్మేంద్రియాలన్నిటి గురించి, జ్ఞానేంద్రియాలన్నిటి గురించి చెప్పారు కదా. సో ఒకటి ఏమంటారంటే, కొంతమంది అంటారు కోపం వచ్చి నా చెయ్యి పడిపోయింది అంటే కొట్టేశాను అని అంటారు. మరి దాది అంటున్నారు చెయ్యి అదంత కదే కొట్టిందా, లేదు మీరు కొట్టారా, మీరు చేతిని నడిపించి కొట్టారా? कहते हैं నా చాహతే భీ గాలి నికల్ గయి. ఇంకా అంటారు నేను అనుకోలేదు కానీ నోట్లో నుంచి చెడు శబ్దాలు, అపశబ్దాలు, తిట్లు వచ్చేసాయని. అరే ముఖ కిస్కా గందా హువా. మరి దాది అంటున్నారు అరే ఎవరి నోరు మలినంగా అయిపోయింది, చెడుగా అయిపోయింది, చెడు మాటలు మాట్లాడి తిట్లు తిట్టి ఎవరి నోరు మలినంగా అయిపోయింది. జిస్నే గాలిది ఉస్కా ముఖ్ బాసి హువా. ఎవరైతే చెడు తిట్లు తిట్టారో వాళ్ళ నోరు చెడిపోయింది, వాళ్ళ నోరు చెడు వాసన వచ్చినట్టు అయిపోయింది. తు బాసి ముఖ్ వాలేకో ముఖ్ క్యో దేతే. ఎదురుగా తిడుతున్నారు అని అంటే అలాంటి తిట్లు తిట్టే వాళ్ళకి ముందర మీరెందుకు వెళ్తారు? వాళ్ళకి తిట్టే అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నారు? అంటే మనం ఏదో తప్పు చేసాము అందుకని వాళ్ళు ఎదుటి వాళ్ళు తిడుతున్నారు కదా, వాళ్ళకెందుకు నోట్లోకి నోరు పెడతారు? తుమ్ ఉన్సే ముఖ మోడ్లో తుమ్ ఉన్కే సాత్ గందా క్యో బంతే హో. మరి దాది అంటున్నారు మీరు వాళ్ళ నుండి పక్కనికి తప్పుకోండి, మీరు వాళ్ళతో చెడు కర్మలు చేయించడానికి మీరెందుకు తయారవుతారు? ఇక లాస్ట్ పాయింట్, कई दीवालों पर बने हुए गंदे चित्रों को देख कहते मेरी आँख खराब हो गई. अरे वह तो जड़ है, मैं चैतन्य. मैं अगर कहूँ मुझे यह पिक्चर का चित्र अपनी तरफ खींचता तो मेरा वह राजा हुआ, मैं प्रजा हो गई. కొంతమంది అంటారనమాట
ఈ గోడలపైన ఉండేటువంటి చెడు చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవి నా కళ్ళని పాడు చేసేసాయి, కలుషితం చేసేసాయని. మరి దాది అంటున్నారు ఆ చిత్రాలు అయితే జడమైండేటువంటివి, నేనైతే ఆత్మను, చైతన్యము. ఒకవేళ నేను ఇలా అన్నాను అనుకోండి, ఆ పిక్చర్ యొక్క చిత్రాలు, ఆ గోడలపైన ఉన్నటువంటి చెడు చిత్రాలు నన్ను తన వైపు లాగుతున్నాయి అని అంటే నేను రాజుగా ఉన్నానా వాటికి? లేదు, నేను ప్రజలుగా అయి బానిసగా అయిపోయాను వాటికి. అవి రాజుగా అయ్యాయా? లేదు, నేను రాజుగా ఉన్నాను వాటిపైన. నా కళ్ళపైన నేను రాజుగా ఉన్నానా? లేదు, బానిసగా అయిపోయాను కళ్ళకి. ఏక్ దివాల్ కా చిత్ర మేరా చిత్ కాట్ లేతా. ఎంత మంచి పాయింట్ దాది అంటున్నారు. వాల్ పోస్టర్స్ ఉన్నాయి, సినిమా పోస్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి కదా గోడలపైన అతికించేవాళ్ళు. ఆ గోడపైన ఉన్నటువంటి ఒక పోస్టర్, ఒక చిత్రమే మీ యొక్క చిత్తాన్ని పాడు చేసేస్తుందా? వహ్ చిత్ మేరా దిలారాం బన్ గయా. ఆ చిత్రము, ఆ వాల్ పోస్టరు మీ దిలారాంగా అంటే మీ హృదయంలో కూర్చొనిపోయే విధంగా చేసేసారు. జిస్నే దిలారాం బాప్ సే దిల్ తోడది. మీ హృదయంలో హృదయాభిరాముడు శివబాబాని పక్కన పెట్టేసేసి ఆ చిత్రము మీ యొక్క హృదయాన్ని ఆక్రమించే విధంగా చేసేసుకున్నారు. జో కిసీ పర్ ఖీంచ్ జాతా ఆకర్షిత్ హోతా వహ్ హే దిల్ బేకు. దాది అంటున్నారు ఎవరైతే ఏ చిత్రానికైనా కానీ వేటికైనా ఆకర్షితమయ్యారు అని అంటే వాళ్ళ యొక్క హృదయాన్నిక ఇచ్చేసినట్టే, అంటే అమ్మేసినట్టే ఇంకా వాటికి. దిల్ బేచ్నే వాళ్ళ దిల్ బేకు నహి బనో. ఆ చిన్న వాటికి, ఆ చిత్రాలకి, అంటే చిన్న చిన్న వాటికే మీ హృదయాభిరాముడిని పక్కన పెట్టేసేసి వాటికి అమ్ముడుపోయేవారుగా కాకండి అని అంటున్నారు దాది. దిలారాం బాప్కే దిలారాం బచ్చే బనో. హృదయాభిరాముడైనటువంటి తండ్రి యొక్క హృదయాభిరాముళ్ళైనటువంటి పిల్లలుగా కండి, హృదయం యొక్క ప్రియులుగా కండి, పిల్లలుగా కండి. బాబానే తో కహా హే తుమ్ శరీర్ నిర్వాహ లియే కర్మ్ కరో, క్యా చిత్ర దేఖనేకి, నావెల్స్ పढ़नेకి చుట్టి దీ హే. మరి దాది అంటున్నారు బాబా అయితే చెప్పారు మీరు శరీర నిర్వాహార్థం కర్మ చేయండి అని అన్నారు, అంతేకాని మూవీస్ చూడటానికి అంటే చిత్రాలు చూడటానికి, నావెల్స్ చదివేటువంటి పర్మిషన్ ఏమన్నా ఇచ్చారా మీకు? కార్యనిర్వహణ కోసం, శారీరక నిర్వహణ కోసం చేయండి పనులు, అంతేకాని ఇంకా చెడు మార్గంలో వెళ్ళడానికి మీకు పర్మిషన్ ఇచ్చారా ఎవరైనా? कहते हैं दिल उदास होती तो पढ़ लेता हूँ. కొంతమంది అంటారు మనసు చిన్నబుచ్చుకుంది, సరిగ్గా లేదు, బాగులేదు మనసుకి, అప్పుడు చదువుతూ ఉంటాను ఇలాంటి నావెల్స్ అని అంటారు. పढ़ेंगे देखेंगे तो ज़रूर वह बुद्धि को डिस्टर्ब करेगा. మరి చదువుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు అని అంటే తప్పకుండా అవన్నీ మీ యొక్క మనస్సుని, మీ యొక్క హృదయాన్ని డిస్టర్బ్ చేస్తాయి కదా. దాది ఆ సమయంలో ఎన్నో ఏళ్ల క్రితము ఉన్నటువంటి నావెల్స్ లేదు సినిమాలు చూసే అలవాటుని ఇంతగా చెప్తున్నారు అని అంటే ఈరోజు మొబైల్లో మనం రోజంతా ఏం చూస్తున్నాము, ఏం వింటూ ఉన్నాము, దీని ప్రభావం మన పైన పడదా? మరి వాటికి మనం అమ్ముడుపోయినట్టే కదా. కాబట్టి దాది అంటున్నారు అలా వాటికి బానిసగా అవ్వకండి మీరు. జబ్ పహలే జన్మ సే మర్ గయే ఫిర్ పహలీ బాతే క్యో యాద్ కర్తే, మర్తే క్యో నహీ. దాది అంటున్నారు మీరు పాత జన్మ నుంచి, గత జన్మ నుంచి మరణించి కొత్త జన్మలోకి వచ్చారు అని అంటారు కదా. పాత విషయాలను ఎందుకు మర్చిపోరు? పాత అలవాట్ల నుండి ఎందుకు మరణించరు? అవి ఎందుకు గుర్తొస్తూ ఉన్నాయి? అవి ఎందుకు చేస్తున్నారు? పాత జన్మ యొక్క స్మృతులు ఎందుకు వస్తున్నాయి? అర్థమైందా? ఎంత డీప్ పాయింట్ దాది చెప్పారు. అచ్చా, ఓం శాంతి. సో దాది ఈ క్లాస్లో సహనశీలతతో మొదలుపెట్టి మన యొక్క ఆత్మ రాజుగా ఉండి ఈ 10 తలల రావణుడు రాక్షసుడుల పైన ఎలా విజయాన్ని పొందాలి అనేటువంటిది ఎంతో మంచి సీక్రెట్స్ని చాలా చాలా డీప్గా వినిపించారు కదా. ఇవి ఒక్కొక్క పాయింట్ కూడా ధారణ యోగ్యమైనటువంటివే. కాబట్టి ఈ వారం అంతా పదే పదే ఇంకా ఈ క్లాస్ని విని ఇతరులకు కూడా పంపిస్తూ దీన్ని ఇంకా ఎక్కువగా ధారణ చేయడానికి మనము అలవాటు చేసుకొని మన యొక్క మనపైన మనం రాజులుగా ఉండి బానిసలుగా లేదు ప్రజలుగా అడుక్కునే వారిగా
ప్రేమనివ్వండి, గౌరవాన్నివ్వండి, లేదు వీటన్నిటికీ బానిసగా అయిపోయే విధంగా లేకుండా మన జీవితాన్ని చాలా చక్కగా నియమ అనుసారంగా ఉండే విధంగా తయారు చేసుకుందాం. అచ్చా. ఓం శాంతి.